ఆయన ఫస్ట్ లో నేను చెప్పడం వల్ల అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేసిన చాలా కరాకనే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు. ఓపెన్ గా చెప్పిండు తర్వాత కదా. కోర్టు పరిధికి పోయిన తర్వాత నేను తప్పు చేస్తే అధికారుల దృష్టికి అధికారులకు సంబంధించిన అంశం అధికారులు పట్టించుకోవాలి కదా, అధికారులు అబ్జెక్ట్ చేయాలి కదా, అధికారుల బౌండరీలో ఉందని అధికారుల వైపు నెట్టేసే ప్రయత్నం చేసిన. అంటే ఈ మాటలు ఎట్లా చూడాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాటల్ని? అదే అంటారు కదా, మాటలు నేర్చింది కదా, మాటల రాయలు వీళ్ళంతా, కోతల రాయలు మాటల రాయలు వీళ్ళు. మొత్తం ఎంటైర్ కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్స్ దాంట్లో. ఆయనకి ఓ పెద్ద బయటకు వచ్చి నేనే చెప్పినా అనే ధైర్యంగా, అంటే ఆఫీసర్లను కూడా నేను నా ఎంబడి తీసుకపోతే నేను ఏది ఉన్నా కానీ ఆఫీసర్లకు మాత్రం నేనేం కానీ అని ఆయన దగ్గర పోయినటువంటి నిన్న మొన్న అడిషనల్ డీజీపీ స్థాయి ఉన్నటువంటి మనిషి చెప్పిండు. నేను ఎంతో ప్రభుత్వాలలో చాలామంది ముఖ్యమంత్రుల కింద మంత్రుల కింద పనిచేసిన ఇటువంటి నాయకుడు నేను చూడలేదు, ఆఫీసర్ల మీద పడుతుందని చెప్పి ఆయన చెప్పిండు వాస్తవమే, ఆ వాస్తవం ఒప్పుకున్నాడు అని చెప్పని గొప్పగా చెప్పిండు. మరి ఇప్పుడు ఏం చెప్తారో వీళ్ళందరూ నాకు అర్థమవుతలేదు. చెప్పుకున్నాడు కానీ వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అధికారులు కూడా పిచ్చి అధికారులు నాకు అర్థమవుతలేదు. ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఎంత తినమరిగి పందికొక్కులకు దీని మొత్తం ఫామ్ హౌస్లు సిటీ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే మొత్తం ఈ దుర్మార్గులు తయారైనరు. ఆల్రెడీ శ్రీలక్ష్మి కేసు రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేసినందుకు వాళ్ళే బొక్కలు సలాకలు చూసిరు కదా, వాళ్ళంతా జైళ్ళ పాలు అయినరు కదా, ఆ రగ్గులు కప్పుకొని ఉండి లేని దోమలు గుట్టంగా ఉన్నారు కదా. ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత ఇంకా వీళ్ళు ఈ పాలిటిషియన్ చెప్పినట్టు ఎందుకు చేయాలని నాకు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు చెప్తే మేము చేసినామని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్తూనే ఉన్నారు, ఇలా అంటేనే ఉన్నారు. ఏం మాట్లాడినా కానీ అయ్యలేని రెడ్డి ఇప్పుడు మాట్లాడుకుంటూ చెప్తున్నాడు కదా, ఆయన ఏది చెప్పినా కానీ ఆయనే చెప్పిండు వాస్తవమే. వీళ్ళు కూడా ఏంటంటే మరి ఆ పొజిషన్లో కూర్చోవాలి కనుక ఎస్ మ్యాన్ లాడ ఉండాలి, కూర్చున్నాడు. కటిక బానిసత్వం కదా వీళ్ళు చేసింది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కటిక బానిసత్వం చేశారు కేటీఆర్ కేసీఆర్ ముంగట. ఇప్పుడైతే కాళ్ళకాండే కూర్చున్నాడు, కవిత కాళ్ళకాండే కూర్చున్నాడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఎన్ని దుర్మార్గాలు వచ్చినా ఇచ్చారు కదా వెంకటరామరెడ్డి. ఓకే, వాళ్ళు మళ్ళీ రాజకీయ అవసరాలు వాటితో పాటు ధనము విపరీతమైన పోయేటప్పుడు కట్టకపోయేది లేదు, పట్టకపోయేది లేదు. చెత్త నా కొడుకులు ఇట్లా చేసేసి తెలంగాణ సర్వనాశనం చేసిరు. వీళ్ళు ఏదంటే గదే చేసిరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఊరి మా మేడ మీద పడుతున్నది, కేటీఆర్ మేడ మీద పడుతున్నది అన్నప్పుడు ఇది నేను చేసింది కాదు, అధికారి వానికి సోయి ఉండొద్దా, అధికారి అంటాడు పెట్టాలి కదా, వాళ్ళే నా చేసేదంతా సంతకాలంతా వాళ్ళే కదా, నాకేం సంబంధం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం. అధికారులు కాబట్టి ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ ఆస్తులు చూస్తే 300 కోట్లట. రెర్రా బాలకృష్ణ అని అంతకుముందు ఎంక్వైరీ చేస్తే ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులు 300 కోట్లట. మొన్నటి ఒక చిన్న స్థాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈగా పనిచేసిన ఒక వ్యక్తికి ఆస్తులు చూస్తే 500 కోట్ల ఆస్తులట. మొత్తం లిక్విడ్ క్యాష్లు ఇవన్నీ కూడా. ఈ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్టు ఎట్లా, ఎవరి ప్రోద్బలం ఉంటుంది, ఇంత పెద్ద మొత్తం ఎట్లా సంపాదిస్తున్నారు? నువ్వు చెప్పే 100 కోట్లు పుట్టినాలబ్బా, దాంట్లో పెద్దగా లక్షల కోట్లు ఇప్పుడు ఒక్కొక్కటి తీయాలి. ధరణికి సంబంధించినటువంటి వీళ్ళు స్కామ్స్ ఏంటంటే రాత్రి 2 గంటలకు బంద్ అయిపోతుంది, అది ఆఫ్ అవుతుంది, మళ్ళీ 2 గంటల తర్వాత ఆన్ అవుతుంది. ఈ లోపల ఓనర్షిప్ చేంజ్ అవుతుంది. మనోజ్కున్న భూమి పృథ్వీరాజ్కి అవుతుంది, పృథ్వీరాజ్ ఉన్న భూమి శ్రీకాంత్కి అయిపోతుంది. ఇట్లా జరిగిపోయినాయి మొత్తం. ఇవన్నీ చూసినాం కదా, కథలు ఆఫీస్ లో కాదు, ఆఫీస్ మొత్తం కూడా ఇళ్లలోకి వస్తుంది మొత్తం కంప్లీట్ చిన్న క్లర్క్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేశారు కదా. మొత్తం కుంభకోణాలే గత 10 ఏళ్ళు. టీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి మొత్తం కుంభకోణ ప్రభుత్వం కాబట్టి ఒక ఆఫీసర్ దగ్గర ఆయన జీతం ఎంత, కథ ఎంత, 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చి ఉంటాయి. నువ్వు ఎక్కడ చూడు మొత్తం. అంటే ఈయన పెళ్లిళ్ళు చేస్తే కూడా ఆలిషాన్ 5 స్టార్ హోటళ్ళ పెళ్లిళ్ళు చేసే కాడికి దాకా పోయినట్టే. కొంతమంది నిజాయితీ పడినటువంటి ఆఫీసర్ల దగ్గర పోతే ఇయ్యాలటి కూడా వాళ్ళు పెన్షన్ల మీద బతికేటోళ్ళు ఉన్నారు, ఇయ్యాలటి కూడా కొంతమంది. కానీ ఇటువంటి దుర్మార్గులు వచ్చి ఆ మంచోళ్ళను కూడా బద్నాం చేసే స్థాయి దాకా పోయినరు. ఇప్పుడు ఈయన కూడా వచ్చిన తర్వాత గతంలో ఈ బీహార్ బ్యాచ్ అని చెప్పని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడైనా గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత సేమ్ బీహార్ బ్యాచ్ సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది. ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారో ఆఫీసర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళందరూ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాళ్ళ మీద పెద్ద చర్యలు జరుగుతలేవు ఇంకా ఇప్పటి వరకు. మరి వీళ్ళ వ్యూహం ఏమున్నదో నాకు తెలియదు. కానీ సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు నువ్వు అమయ్ కుమార్ది ఆ ఒక్కరిని తీస్తే సరిపోతుందబ్బా, వీళ్ళందరూ పర్మనెంట్ గా జైలు ఉండేటందుకు. ఒక దగ్గర రైతులు ఏం చేశారు, ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితమే ఫ్లాట్ చేసి కొంతమంది చిన్న ఉద్యోగులు చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఆ ఫ్లాట్ల రూపంలో మార్చిన కొనుక్కున్నారు. ఎప్పుడైతే ధర 2018 ఎంట్రీ ఇచ్చిందో ఈ శంకర్ హిల్స్ కాస్త మళ్ళీ ఎకరాల్లో మారిపోయింది, ఒక ల్యాండ్ లార్డ్స్కి ఇచ్చేసారట మొత్తం అంతా కూడా. వాళ్ళు ఇప్పుడు 400 మంది ఈడీ ఆఫీస్ చుట్టూ ఎదురు చూస్తున్నారు. అంటే ఎట్లా మారిందనంటే అమయ్ కుమార్ మార్చేసిండు. సో ఇటువంటి ల్యాండ్స్ అన్ని మారుతున్న ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే ఆ రోజు దీనికి ఒక కట్టుబడి, ఒక కథ, ఒక కార్ఖాన ఏం లేదంటారా? రాజ్యాంగం అనేది అమలైంది అప్పుడు. ఎక్కడ రాజ్యాంగం? కేసీఆర్ ఏదంటే అదే, కేటీఆర్ ఏదంటే అదే, కవిత ఏదంటే అదే. వాళ్ళకి హెలికాప్టర్లో పోయి ఈ భూమి కన్ను పడ్డదంటే ఆ భూమి ఎట్లా స్వాహా చేసుకోవాలి. భూమిని మింగిన అనకొండాలి వీళ్ళంతా దుర్మార్గులు వీళ్ళు. అట్లా మింగిరు. దానికి వీళ్ళకి ఎస్మెన్లో కావాల్సినటువంటి ఆఫీసర్లను పెట్టుకున్నారు. లేకపోతే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ పైసలు రాత్రి నువ్వు ఏదన్నా చూడు, ఎక్కడ ఏ కోణంలో చూసినా కానీ. ఇప్పుడు మన ఏదో వక్ భూమి అంటే ఎక్కడో 280 ఎకరాలంట, అందులో కొంత ఆపోజిషన్ ఉన్నారట, వీళ్ళు ఉన్నారట, అందరు కలిసి ఉన్నారట. ఇట్లా వీళ్ళు కానీ వాళ్ళు కలిసినవి మాత్రం ఇప్పుడు బయటికి రావు.
ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్లా రాజకీయ కులమంతా ఒకటే పోయి పబ్లిక్ను మోసం చేయాలి. గవర్నమెంట్ ఆస్తి అంటే ప్రజల ఆస్తి పరాయమాల అప్నా తీసుకొని లోపటేసుకోవాలి. సర్కార్ భూములన్నీ లోపటేసుకున్నారు. అందరు కలిసి ఉన్నది బయటికి రావు. కొద్దిగా అటు ఇటు ఉన్నోని పేదోని సంబంధించినటువంటి బయటికి వస్తుంది అక్కడక్కడ. వచ్చిన దాన్ని కూడా ఏమన్నా లావాదేవీలు జరిగితే కాము చూకుంటారు, లేకపోతే ఏమైనా యాక్షన్ అవుతుంది, అది కూడా బయట తుప్పిర్ల బలంతో మాట్లాడతారు. లేకపోతే ఇప్పుడు 56 చెరువులు స్ట్రైట్గా హైదరాబాద్లో అయిన హైడ్రాని స్టార్ట్ చేసిన ముచ్చట ఉంది కదా. ఈ జనానికి తెలిసిందే. మళ్ళీ కూడా చెప్తుంది ఏంటంటే ఒక్క చెరువు అన్న 6 చెరువులు కనీసం 6 చెరువులు అన్న మీది కన్నా పోయినరా మీరు. ఒక నాగార్జున కాడిది కొట్టిరు కదా, అంతా ఉన్నోలే పెద్ద పెద్ద బంగ్లాలు. మీకు డీల్ సెట్ కాకుండా ఉండేది ఉంటే నువ్వు అన్న చెరువుల భూములను నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఈయన ఏమో మూగపోయినాయా? ఏమైంది మరి? ఈయనకు పోయి తీసుకోపోయి హైడ్రాలో పోయి మిషన్లు పోయి అది గులగొట్టాలి కదా, వాటి మీద యాక్షన్ జరగాలి కదా. అవన్నీ ఇల్లీగల్ అని తేల్చి డిప్యూటీ సీఎమే చెప్పిండు ఇన్ని ఉన్నాయని చెప్పని ఆయన నోటితో ఆయనే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.